వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఫోన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా క్షమాపణలు అండి. ఎందుకనంటే అన్ని ఫోన్లు అటెండ్ అవ్వలేకపోతున్నాను, అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇవాళ పబ్లిష్ చేసినటువంటి ఒక కథనం భూములకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 22A ప్రకంపనలు, అధికారులు ప్రభుత్వం ఎవరి కోసం అన్నటువంటి ఒక టైటిల్ తోటి పెట్టానండి. పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ నిన్నటి నుంచే చాలా వరకు ఫోన్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. నాకు ఆ రెస్పాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఆ రెస్పాన్స్ని ఇంకా వేరే పనులన్నీ వదిలేసి ఓన్లీ ఫోన్ మీద కూర్చొని మీ సమస్య ఏంటి, దాని నోట్స్ రాసుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక పక్కన ఛానల్ నడుపుకోవాలి, ఇంకో పక్కన డెఫినెట్గా మేము ఉన్నది 100% ప్రభుత్వం దగ్గర ఏదైనా తప్పు జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే దాని మీద ప్రభుత్వానికి తెలియజేయడానికే. దానికి కాస్త సమయం కావాలి కొద్దిగా. అందువల్ల ఏం చేద్దామంటే రోజువారీ పనులన్నీ ఉంటాయి కాబట్టి ఒక పర్టికులర్ టైం అనేది నేను పెట్టదలుచుకున్నాను దీనికి. వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఒక హాఫ్ డే 100% దీని మీద మాత్రమే. ఆ రోజు మీరు ఫోన్ చేసింది లైవ్లోనే, ప్రజలకి లైవ్లోనే వినిపిద్దాం. ఏ జిల్లాలకు సంబంధించి, ఏ మండలాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. సో అప్పుడు కూడా అన్ని ఫోన్ కాల్స్ ఒకేసారి నేను ఎత్తలేకపోవచ్చు. కానీ ఒక టైం నేను మేనేజ్మెంట్తో మాట్లాడుకొని, సార్ ఏపీలో ఇలా జరుగుతోంది, ఏపీ అని కాదు, ఈవెన్ తెలంగాణలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో భూములకు సంబంధించి మ్యూటేషన్లకు సంబంధించి ఇక్కడ భూభారతి అని పెట్టారు, అక్కడేమో వెబ్లాండ్ అని పెట్టారు. అందులో ఆన్లైన్లో చూపించట్లేదని కొంతమంది, అయ్యా ఎప్పుడో బ్రిటిషోడి కాలం నుంచి కూడా మేమే సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని ఇవి ఈనాం భూములు కాదు, ఇంకోటి కాదు, ఇది కాదని చెప్పి 22Aలో పడేస్తున్నారు. పిల్లకి పెళ్లి చేద్దామంటే ఉన్న భూమి అమ్ముకోవడానికి కూడా లేకుండా అయిపోయింది, అది లిటిగేషన్లో ఉంది, 22Aలో ఉందని చెప్తున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే నవ్వుతున్నారు అని చెప్పని చెప్తున్నారు. ఇలా ఎన్నో 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 అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఉందా? అధికారులు అనేవాళ్ళు ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ నుంచి కింద స్థాయి VRO వరకు అసలు వీళ్ళు పని చేస్తున్నారా అన్నటువంటి అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా. దీని మీద ఈవెన్ సోషల్ మీడియాలో కూడా నిన్న ఈ మ్యూటేషన్లు అన్నటువంటి దానికి సంబంధించి ఎవరో ఒక చిన్న ఆర్టికల్ పంపించున్నారు. దాని సారాంశం ఏంటనే చూస్తే మేబీ దీనికి అనుగుణంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మ్యూటేషన్స్ రిజెక్షన్ వెనుక అసలు కథ. మ్యూటేషన్లు పెండింగ్ ఉండకూడదు, రెవెన్యూ శాఖలో సమీక్షలో కలెక్టర్ గారి ఆదేశం. ఇదిగో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు మళ్ళీ వరుసగా నాకు బ్యాక్ టు బ్యాక్ ఫోన్ కాల్స్. నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను ఇవన్నీ పెట్టుకోవడానికి. అందుకే ఒక సమయం చెప్తాను, ముందుగా ఇది ఫినిష్ చేసి. మ్యూటేషన్లు పెండింగ్ ఉండకూడదు, రెవెన్యూ శాఖల సమీక్షలో కలెక్టర్ గారు ఆదేశం. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా 22A భూముల విషయం తేల్చండి, నేనే రంగంలోకి దిగుతున్నాను, ఇది దగ్గర చెప్పింది మొన్న. సో దానికి ఇలాంటి రివ్యూలు వారానికి ఒకసారైనా వస్తూ ఉంటాయి. పేపర్లు, మీడియాలో ఈ వార్తలు చూసినప్పుడల్లా ఒక నిట్టూర్పు, ఒక పెదవిరుపు. ఎందుకంటే సార్ మ్యూటేషన్లు పెండింగ్లో ఉండవు, గడువులోపు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటారు మీ వాళ్ళు. కాకపోతే అందులో రిజెక్ట్ చేసేవే ఎక్కువ. రైతు దరఖాస్తు పెట్టిన వెంటనే ఫైల్ ఒక చిన్న యాత్ర మొదలు పెడుతుంది. ముందుగా VROని ప్రాథమిక స్థాయిలో తృప్తిపరచాలి, లేకుంటే అక్కడే రెడ్ మార్క్ హింట్ ఇచ్చేస్తాడు. ఆపై వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంది. RI గారి ఫీల్డ్ విజిట్లో మరో రిమార్కు. ఫైనల్గా తహసీల్దార్ గారి రిజెక్ట్ ఖాతాలో చేరిపోతుంది. డాక్యుమెంట్ క్లారిటీ లేదు, ఫీల్డ్ వెరిఫికేషన్ పెండింగు, సర్వే నెంబర్లో తేడా, టెక్నికల్ ఇష్యూ అంటూ కొత్త కారణాలు పుట్టుకొస్తాయి. 1, 2, 3సారి రైతు దరఖాస్తు పెడుతూనే ఉంటాడు, అది రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ రైతు కాళ్ళు అరిగిపోతాయి, చెప్పులు చిరిగిపోతాయి, కానీ ఫైల్ మాత్రం కదలదు. కావాలంటే ఒకరోజు ఆకస్మికంగా ఏదైనా మండలానికి వెళ్ళి కేస్ స్టడీ చేయండి కలెక్టర్ గారు. పెండింగ్లు ఎందుకు ఉంటాయో కాదు, రిజెక్షన్ల వెనకాల ఉన్న రహస్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఇది విజయనగరానికి సంబంధించి ఒక మిత్రుడు పెట్టినటువంటి ఒక పోస్ట్. ఇది MLM నాయుడు గారు అని, రహస్య వ్యవస్థ ఎలా పనిచేస్తుంది వీటిలో అని. ఇందాక ఇంకొక మెసేజ్ నాకు ఒకటి పెట్టారు. చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో. వాళ్ళు పెట్టినటువంటిది, వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. బలరాం సింగ్ గారు అని చెప్పి గుర్ల మండలం నుంచి, చాడవరం. అయ్యా ఈ గ్రామం నుండి, ఈ గ్రామంలో ఇనాం భూములు ఉన్నాయి, అప్పటి ఒడిస్సా పాలకులు ఇచ్చిన భూములు ఉన్నాయి. వీరు వడ్డీచకళ్ళు, వీరి అవసరార్థం 20-30 వాటాలు వేసుకుని అమ్ముకున్నారు. రిజిస్ట్రీ మూలకంగా 2-3 చేతులు కూడా మారాయి. వాటిని 22A నుంచి తొలగించడానికి సెంటు ఒక్కింటికి 1000 రూపాయలు అడుగుతున్నారు. నేను కూడా ఒక బాధితుడినే. 21 సెంట్లుంటే 21,000 అడుగుతున్నారు. నా పేరు బలరాం సింగ్, సర్వే నెంబర్ 400/3, ఖాతా నెంబర్ 1131. ఇది నేను కొన్నాను, ఈ సమస్య వచ్చింది, ఏం చేయమంటారు అంటూ మెసేజ్ పంపించారు. ఈనాం భూముల్ని అందులోంచి తీసేయండి అయ్యా, ఇమ్మీడియట్గా క్లియర్ చేయండి అని పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 10 మెసేజ్లు ఇవాళ మెసేజ్లు వచ్చినవి ఉన్నాయండి. కాల్స్ మాత్రం దగ్గరగా ఉదయం నుంచి తీసుకుంటే వచ్చినటువంటి కాల్సే ఒక 200 కాల్స్ ఉన్నాయి. సో అధికారులు నిజంగా పనిచేస్తే ఈ మ్యూటేషన్లు లేదంటే వెబ్లాండ్లోకి వెళ్ళకపోవడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి?
సో బాధితుల గురించి మాత్రమే, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే ఖచ్చితంగా రేపు ఒక డెసిషన్ తీసుకొని సోమవారం మంగళవారం ఏదో ఒక రోజు ప్రత్యేకంగా మీరు చేసే ప్రతి ఫోన్ కాల్ని అటెండ్ అవుతాను, మీరు చెప్పే ప్రతి సమస్య నేను వింటాను. మేబీ సమస్యని తీర్చడం అనేది నా చేతుల్లో ఉందో లేదో తెలియదు, బట్ ప్రభుత్వం వారు అధికారులు ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ గారు సాయి ప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రతి సమస్య కూడా ఇకపైన పబ్లిక్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి పీజీఆర్ఎస్కి వెళ్ళి మా సమస్య క్లియర్ అయిపోయింది అనే వాళ్ళకి ఓకే, కానీ 1కి 10 సార్లు కలెక్టర్ ఆఫీస్కి, పీజీఆర్ఎస్కి, సచివాలయానికి కూడా వెళ్ళి అర్జీలు ఇచ్చి ఇప్పటికీ పని కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫైన్ ఎగ్జాంపుల్ మన ఛానల్లోనే చెప్పినటువంటిది, ఇన్ఫ్యాక్ట్ నిన్న లేదు ఇవాళ కూడా అనుకున్నాం, విశాఖపట్నంలో దానికి ఒక మాజీ సైనికుడికి సంబంధించినటువంటి కుటుంబం ఎలా ఇబ్బంది పడుతుంది అనేది. అట్ ద సేమ్ టైం కోనేరు వెంకటేశ్వర గారు లెఫ్టినెంట్ కల్నల్, ఆయనకి సంబంధించింది కావచ్చు, ఇంకా చాలామంది గుంటూరు, బాపట్ల, చందోలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, రాయలసీమ జిల్లాలు, నిన్న చిత్తూరు నుంచి దాదాపుగా నిన్న చాలామంది ఫోన్ చేశారు, ఇవాళ ఉదయానికి కూడా చిత్తూరు జిల్లా నుంచి. సో ప్రతి ఒక్కటి పబ్లిక్లోకి వెళ్తుంది. ప్రభుత్వం పనిచేస్తుందా, అసలు రెవెన్యూ శాఖ ప్రజల కోసం పనిచేస్తుంది, ఎందుకంటే జీతాలు ఇచ్చేది ప్రజలు కాబట్టి దానికి రెస్పాన్స్ అనేది ఉండాలి కాబట్టి. ఇక తెలంగాణకు సంబంధించి అయితే పూర్తిగా కాల్స్ మనకి రాలేదు, ఒకళ్ళు ఇద్దరు చేశారు. సో ఇక్కడి నుంచి వచ్చింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ మంత్రి గారు, వీళ్ళందరూ కూడా చూసి డెఫినెట్గా వీళ్ళ సమస్యలు తీర్చాలి. ఎందుకంటే ఒకటి హైడ్రా అనే దాన్ని పెట్టి ఇక్కడ చేస్తున్నారు కదా, ప్రభుత్వ భూములన్నీ కాపాడడం, అలాగే ప్రజల భూములు కూడా కాపాడండి. ఈ మ్యూటేషన్లు లేదంటే కబ్జాలు, తొక్కలో ఈ దొంగ డాక్యుమెంట్లు పెట్టి చేయించడాలు, ఇలాంటి వాటికి ఎక్కడా లేకుండా ప్రజలకు న్యాయం జరగాలి. ఇదే బర్డ్ మీడియా సిద్ధాంతం కూడా. డెఫినెట్గా ఈ భూ సమస్యల మీద ప్రజలకి బర్డ్ మీడియా గొంతుగా ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తానండి, జస్ట్ నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది చెప్పి ఒక టైం నేను తీసుకుంటాను. మీ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ సమస్యని మా సమస్యగా ఇకపై ప్రభుత్వానికి పరిచయం చేస్తాం ఖచ్చితంగా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.